వదిలేశారు వదిలేశారు మీతేని వదిలేశారు వ్యవసాయాన్ని వదిలేశారు రైతుల్ని సైతం చంపేశారు పక్కనే ఉన్న బంధువులను కూడా పట్టించుకోకుండా వదిలేశారు పండగల్ని వదిలేశారు పబ్బాల్ని వదిలేశారు జల్లికట్టు నా హృదయం ఆడే ఆట నేను దేవుడిలా భావించి పూజించి కొమ్ములు పట్టుకుని ఆడే ఆట ఆ ఆట ఎవరిది నా ముత్తాతల ఆస్తి నా సంప్రదాయం ఆచారం వీరం వీటన్నింటికీ మించి నా వైద్యం తల్లిపాలకు ధీటుగా పాలిచ్చినది దేశ ప్రతిష్టను నిలబెట్టే ఆ జాతి పశువులు ఈ మట్టిలో ఉన్నాయి వేరే ఇంకెక్కడా లేవు ఎన్ని రకాల పశువులో తెలుసా పాడే ఆవులు ఆంబోతులు ఒంగోలు గిత్త ఒంగోలు జాతి పశువులు ఎద్దులు సంక్రాంతి ఆవులు సింధి పొంగనూరు ఆవులు ఎర్ర సింధి సాహివాల్ కన్కేర్ గిర్ మైసూర్ అలంబడి అమృతమహి బద్రి బెల్కూర్ బెలాహి బెంగాలీ బింజా హరిపురి కచ్చి దండి దేవరకోట దేవిని గుంసరి గజమావు హిస్సా గంగామయు కులుపావు కమల కాశీ కేదార్నాథ్ కృష్ణగిరి మాల్వి మంపటి మేవటి మోతు ముర్రా ఎద్దు పులకులం పుంగనూరు రంగార్తి రతి సిరి సునందని తిల్లారి తోతో వేచు తాతర్ తార్పకర్ షహబాడి సంచోరి సహివాల్ కందారి పూర్ణిమాల్ మైలక్కాలై మేఘవర్ణన్ మురుక్కుంబన్ మురుక్కాలై సంగరి సంగరివన్ సంబరి శంబారి శంబరికాలన్ తడికొంచెన్ మేఘనాథ ఆవులు పులకులం కమల ఆవులు కాశీ ఆవులు పులి ఆవులు తోత ఆవులు తిరువాలి ఆవులు నందిని ఆవులు సంచోరి ఆవులు కందారి ఆవులు వెల్లై కన్నన్ వెల్లై పోరన్ వెల్లై కాలై వెల్లై కరి ఆవులు చందన పిళ్ళై పణంగారై సెంబుత్తుకారై కారిమాడు కరిక్కామైలే వేచూరు పుంగనూరు ఇన్ని రకాల జాతి ఆవులు ఉండేవి ఎటు వెళ్లిపోయాయి అక్కడొకటి ఇక్కడొకటంటూ ఉన్నాయి ఏం చేశారు మనిషి జీవితకాలం సరాసరి 300 సంవత్సరాలు 30 ఏళ్లకి గుండె పగిలి చనిపోతున్నారు విషయాన్ని ఆహ్వానించారుగా మన ముందు తరం వారు వాటిని సురక్షితంగా చూసుకుని కాపాడి మన చేతులు పెట్టారు అది మన తర్వాత తరానికి ఇవ్వాల్సిన బాధ్యతను కూడా మీరు మర్చిపోయారు కదన్నా అందుకే లేచాడు విద్యార్థి అందుకే యువతరం మేల్కొంది ఎటు చూసిన ఆడవాళ్లు మగవాళ్లు అందరూ ఒక్క మాటగా నిలబడ్డారు మన రాష్ట్రం తల్లడిల్లిపోయింది దేశమే తిరిగి చూసింది ఆసియా ఖండమే అదిరింది మన గురజాడ గాంధీజీ బతుకుంటే మనల్ని గట్టిగా కావలించుకునేవారు నా తండ్రి అబ్దుల్ కలాం బతుకునుంటే ఇంకా సంతోషపడేవాడు అహింసా పోరాటం నీతిగా నిజాయితీగా గెలిచాడు విద్యార్థి గెలిచాడు వాడి గెలుపును కూడా వాడికి ఇవ్వడానికి మీకు మనసు రాలేదే వాడు లోపలికొచ్చాడు వీడు లోపలికొచ్చాడని వాళ్ళని తరిమి కొట్టారు కదా మీరంతా కలిసి వాళ్ళ దాహం తీర్చడానికి కొన్ని నీళ్లిచ్చినందుకు నా చేపలు పట్టే సహోదరుల్ని కొట్టించారు కదా మన వాళ్ళందరూ కలిసి మన మీద చేస్తున్న దౌర్జన్యం మన వాళ్లే మనకు చేస్తున్న ద్రోహం మర్చిపోను సార్ మర్చిపోను కానీ ఒకటన్నా ఈ మట్టికి ఊపిరింది ఎంతో మంది పుణ్యాత్ముల రక్తం చెందిన మట్టి తట్టుకొని ఉంటాం లేదంటే తలలు తెగిపోతాయి చెడ్డదంతా లోపలికి వెళ్ళిపోయి మంచి మాత్రమే బయటకు వస్తుంది ఈ దేశానికి కావలసిన మంచి నాయకుడిని జల్లెడి పట్టి మరీ తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు జరుగుతోంది వెతుకుతోంది మీ అన్న దగ్గర ఎన్ని తెల్ల పంచలున్నాయి? ఓ 200-300 ఉంటాయే. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టి వేరే పని చూసుకోమనండి. తమ్ముడు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ శత్రువే నా శత్రువు. నాతో వచ్చేయి, లేపేద్దామండి. శత్రువుకు శత్రువు స్నేహితుడనే సామెతనే ఒప్పుకోను. నేనెవరిని శత్రువుగా ఒప్పుకోనండి. మీ మత్తుకి నన్ను బానిసను చేయకండి. తమ్ముడు జాగ్రత్త. సరేనా? నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. వాణ్ణేం చేయాలో కూడా నాకు తెలుసు. రేయ్, ఎలాగైనా వీడు వాడిని బజారుకు లాగుతాడు. వాడు బయటకు వచ్చినప్పుడు మనం వేసేద్దాం.